అందరికీ జై భీమ్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఇప్పుడు ఈ 3వ తారీఖున కాకినాడ అంబేద్కర్ భవన్లో 3వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ఎస్ఎస్సికి సంబంధించి ఒక మీటింగ్ జరుగుతుందండి. ఏంటి ఈ మీటింగ్ సారాంశం అంటే, ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీని, అలాగే కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ని భుజాల మీద మోసింది ఎస్సీలే. మనం ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నాం. అంటే ఒక శత్రువుగా క్రియేట్ చేశారు. ఇప్పుడు మన చిన్నప్పుడు జరిగిన కారంచీళ్ళు వాళ్ళ కొట్టుకున్న దాన్ని అది అలాగే కులానికి ఆపాదించి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి చంద్రబాబు నాయుడు గారితో ఉంటే అక్కడ జరిగిన చావులకు మీరే కారణం అన్నట్టు క్రియేట్ చేశారు. క్రియేట్ చేస్తే చాలా వరకు మనం కూడా నమ్మాం. దాంతోపాటు అప్పుడు ఇందిరాగాంధీ గారు మనకి సొంత ఇల్లు లేని టైంలో పక్క ఇల్లు ఇచ్చిందనో, లేకపోతే భూమి లేని మనకు ఒక ఎకరం అసైన్ ల్యాండ్ ఇచ్చిందనో ఆ అభిమానంతో ఉన్నాం. అయితే ఇప్పుడు రాను కాలంలో ఏమైపోయిందంటే, జగన్మోహన్ రెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీని వెనుపోటు పొడిచి మేనమామలు అన్నాడు మనల్ని. ఎస్సీలు అందరూ మేనమామలు అంటే అలా మేనత్తల్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి మేము మా మేనమామలు అన్నాడు. అన్న తర్వాత గెలిచిన తర్వాత ఎంతమందిని చంపారో, ఉదాహరణకి ఇక్కడ నడిపెల్ రాము ఎక్కడ తొండంగిలో ఆ కుర్రాన్ని చంపింది ఎవరు? వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్. ఇక్కడ జరిగిన దానికే పక్కాగా వైసీపీలు చంపారు దళితులు అనడానికి ఆధారం మీ దగ్గరే ఉంది. ఇక శ్రీరామండం చేసిన ప్రసాద్ జక్కంపూడి రాజు చేశాడు. ఎవరిని అడిగినా చెప్తారు. ఇక సుబ్రహ్మణ్యాన్ని ఎవరు చంపేసి పంపించారు అనే దాన్ని తెలియనుడు ఎవరున్నాడు? వైసీపీ నాయకుడే. ఇలాగ దాదాపు డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి మొన్న ఈ హోంమంత్రి నియోజకవర్గంలో మహేంద్ర అనే కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాడు గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడన్నా సరే మన వాళ్ళ మీద ఎవరైనా ఎస్సీల మీద దాడి చేస్తే చంపిన వాళ్ళు ఎవరంటే పలానా కాపులు, యాదవులు, కమ్మోళ్ళు అంటారు. ఆ కులాన్ని ఎప్పుడు వాడు చెప్పాడని మనం నమ్మద్దు. ఎందుకంటే ఆ కులంలో ఉన్న వాళ్ళు అందరూ చంపరు. కానీ ఇక్కడ తీసుకుంటే వైసీపీ వచ్చాక సుధాకర్ గారిని మాస్క్ అడిగాడని చంపిన దగ్గర నుంచి మొన్న హోంమంత్రి ఇలాకాలో చచ్చిపోయేదాకా చచ్చిపోయిన వాళ్ళు అందరూ వైసీపీ చేతుల్లో చచ్చిపోయారు. ఒకవేళ చచ్చిపోయారు, చంపారు. చంపినోడికి ఎవరికైనా శిక్ష పడింది? ఇక్కడ ఒక్కడ కూడా శిక్ష పడలేదు. అయితే ఇప్పటికి ఇంకా మనల్ని అంటే మన వాళ్ళు ఇంకా కొంతమంది అమాయకులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎస్సీగా ఎవరన్నా పుట్టాలన్నారా అని కులాన్ని అవమానించడైనా కాబట్టి ఆ కులంలోకి వెళ్ళగలుగుతారన్న. ఒకవేళ నీ కోపం వచ్చిందని నా మీద, చంద్రబాబు నాయుడు గారు మనల్ని తిట్టలేదు, అది పక్కన పెడితే నీ కోపం వచ్చింది నా మీద, నువ్వు నన్ను తిట్టావు, ఏరా బుద్ధి ఉందా లేదా అని ఏదో మాట తిట్టావు. ఈ అన్నకి కోపం వచ్చింది ఇంకొకటి మీద, ఈ అన్నని చంపేశాడు. ఈయన చేసింది పెద్ద తప్ప, నువ్వు చేసింది పెద్ద తప్ప? చంపినదే కదా. అంటే ఒక వ్యక్తి ఏమో ఓ మాట అన్నాడు, అది కూడా ఎందుకన్నాడైనా ఆ మాట ముందే క్లియర్గా చెప్పాడైనా. ఎక్కడ కులాలు లేవు, కులాలన్నీ మనం తీసుకున్న గీత. పేదలు ధనికులు 2 కులాలు ఉన్నాయి. నేను ఎప్పుడు పేదల పక్షాన్ని ఉంటాను. ఎవరు మాత్రం ఎస్సీలుగా పడాలనుకుంటారు? డబ్బు లేకపోతే అందరూ రాజుల కులంలో పట్టి రాజులు వెళ్ళాలనుకుంటారు కదా అన్నాడు. కానీ ఎస్సీల్లో మళ్ళీ ఇక మాలవాళ్ళుగా పట్టాలనుకుంటారా, మాదిగూడుగా పట్టాలనుకుంటారా అని కూడా ఆయన ఏమి కులాన్ని తీసుకురాలేదు. అది ఎస్సీలు అనేది ఎందుకన్నాడేనంటే, ఎస్సీలు అంటే పేదరికంలో ఉన్నారు కాబట్టి. డబ్బు లేకపోతే ఎవరు పుట్టాలనుకుంటారు? డబ్బు ఉన్నది. ఇప్పుడు ఒక మాట అడిగితే నువ్వు పేదోడింట్లో పుడతావా లేకపోతే నువ్వు కోటిచోడింట్లో పుడతావా అంటే ఏమంటే చెప్పాను. నువ్వు ఎవడన్నా పేదోడింట్లో పుట్టాలని అనుకుంటే ఆయన ఉద్దేశం అదే. పాపం ఈ పేదరికలో ఎవరైతే పేదరికంలో ఉన్నారో వీళ్ళ తరపున ఉన్నాను నేను. వీళ్ళని ఇప్పుడు ఆయన ఏమన్నాడు? పేదోళ్ళందరినీ కోటిచోళ్ళని చేస్తానండి. ఆయన ఆ ఉద్దేశంలో అంటే దాన్ని అంతలాగా ఆపాదించి రివర్స్ తీసుకుని దాన్ని ఈ ముక్క కట్ చేసి ఇప్పుడు ఇంకా నేను మన సుబ్రహ్మణ్యం చంపేశారు వైసీపీ అంటే చంద్రబాబు నాయుడు ఆ మాట అన్నాడు కదా. ఇప్పుడు ఇదేటి సావేటి చంపేసి శవాన్ని ఇంటి దగ్గర పారేయడానికి ఆయన అన్న మాట రెండు ఒకటా అంతలా వక్రీకరించారన్న. ఈ వక్రీకరించే దాన్ని మనం ఇంకా మన వాళ్ళకి 1-2 సార్లు ఇవ్వాలా. ఇంకోటి ఏంటంటే ఎస్సీలు ఇప్పుడు ఇంకా మా వైసీపీతోనే ఉన్నారని అతను ఇప్పుడు ఇంకా డబ్బా కొడుతున్నాడు. ఎస్సీలు అతనితో ఎవరు లేరు. ఎందుకంటే నాలాంటి వాళ్ళే అతను వదిలి బయటకు వచ్చేసాం. వైసీపీ కోసం 175 నియోజకవర్గాలు తిరిగిన వాళ్ళు, వాళ్ళ నాన్న బట్టి ఏదో చేస్తాడు మంచి అనుకున్నాం. వీళ్ళు వచ్చిన తర్వాత చంపుకుంటూ పోతుంటే అతను ఒకవేళ ఆ పార్టీలో ఉంటే, ఇప్పుడు నిజం చెప్తున్నాను అంటే నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు కానీ, రాజు నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుకో, నీకు ఈ పార్టీలో పలానా పదవులు నీ కోసం ఎదురు చూస్తున్నాయి, నువ్వు వ్యతిరేకంగా మాడకుండా ఉంటే అని వాళ్ళు అన్నారంటే మీరు నమ్ముతారు చెప్పండి? అనుకుండా ఉంటారు నాతోటి. నేను పెట్టి హీట్ ఏమన్నా, నేను పెట్టి టార్చర్ ఏమన్నా చిన్న టార్చర్ అది ఆపరా బాబు. ఇప్పుడు పక్కన ఉన్న అమ్మాజీ గారికి వచ్చాను పదవి ఇచ్చినప్పుడు, అలాంటి పదవి రాజేష్కి ఇస్తానని అనుకుండా ఉంటారా? అలాంటి ఎన్నో పంపించారు నాకు. కానీ ఓ పక్కన మనుషులు చంపుకుంటూ వెళ్ళిపోతున్న వాడికి ఈ రోజు నేను వత్తాసు నిలబడితే రేపు పొద్దున్న వెనకాల కుర్రలు నన్ను నమ్ముతారా? రేపు మమ్మల్ని చంపేసిన రాజేష్ పదవి కోసం అక్కడే ఉంటాడంటారు కదా. ఆ ఉద్దేశంతో బయటకు వచ్చి వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా భరించాం. అయితే ఎస్సీలు చంద్రబాబు గారితో ఉన్నారు. ఎస్సీలకు మేలు చేసినోడు చంద్రబాబు నాయుడే. లోన్లు ఇచ్చినోడు, మన ఎస్సీ కాలనీలు సిమెంట్ రోడ్లు ఇచ్చినోడు, మన కమ్యూనిటీ హాల్ కట్టించినోడు, మన పిల్లలకు విదేశీ విద్య ఇచ్చినోడు, మనకు బెస్ట్ అవైలబుల్ స్కూలు, అలాగే గురుకుల పాఠశాలలో ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినోడు, ఇవన్నీ చేసినోడు చంద్రబాబే. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే అండి, ఇక్కడ బంగారం ఉంది, ఇక్కడ బంగారం పోత పూసిన నకిలీ ఉంది. ఈ రెండింటిలో మీకు ఏం కావాలంటే మనం పొరపాటు పడ్డామంటే అర్థం ఉంది. కానీ ఇక్కడ కూర్చున్నోడు ఏం చెప్తాడంటే బంగారాన్ని నకిలీ అంటున్నాడు, ఈ నకిలీదని ఇదే బంగారం తీసుకుంటాడు మంచి. అర్థమైందండి? ఆ నకిలీకి పోత ఎక్కువ ఉంటుంది, మెరుపు ఎక్కువ, నిజం బంగారం కన్నా ఎక్కువ మెరుతుంది ఇది. సో ఈ నకిలీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, ఈ పోత ఎక్కువ ఉంటుంది, పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది. ఈ బంగారం ఏంటి? బంగారం షాపులు చూడండి మీరు ఎప్పుడు కూడా బాబు రండి కొనండి అనరు. కానీ నకిలీ బంగారం ఏదైతే అది ఉందో రోల్డ్ గోల్డ్ ఇంటింటికి తెచ్చి అమ్ముతాడు అన్నా. ఎందుకు బంగారం మరి ఇంటింటికి తెచ్చి అమ్మరు? దీనికి విలువ ఉంది. నా దగ్గరికి వస్తే ఇక్కడికి వచ్చి కొంటారు. దీనికి విలువ ఉంది కాబట్టి దీనికి పబ్లిసిటీ అక్కర్లే. మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది కదా. అందుకే ఈ నకిలీ బంగారానికి ప్రచారం ఎక్కువ ఉంది. ఈ ప్రచారాన్ని మన వాళ్ళు అందరికీ చెప్పి
దాన్ని మార్చాలంటే వాళ్ళు మనకి జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏమేమి అన్యాయాలు జరిగాయి, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మొన్నటిదాకా నాకు కూడా పూర్తిగా తెలియదు, మీ అందరికీ అన్ని తెలియాలి ఏం లేవు. అవన్నీ మనం ఒక మీటింగ్ పెట్టుకున్నాడు కూర్చొని మాట్లాడుకుంటే గ్రామాల్లో ఎవడన్నా ఇప్పటికి ఇంకా మన పేటలో వైసీపీ జెండా పట్టుకుని తిరిగే అమాయకులు ఉన్నారు. మరి ఎందుకు తిరుగుతున్నారు అంటే నాకు సంక్షేమ పథకం వస్తుంది అన్నాడు. ఆడికి మనం సమాధానం చెప్పగలగాలంటే ముందు మనకు తెలియాలి. మనకు తెలియాలంటే ఇలాంటి మీటింగ్లోనే కొంతమంది తెలివైన వాళ్ళు మేధావులను కూర్చోబెట్టి అసలు అక్కడ జరిగింది ఏంటి ఇక్కడ జరిగింది ఏంటి చెప్తే గ్రామాల్లో ఇప్పుడు నేను ఒక్కనో లేకపోతే సార్ ఒక్కరే వచ్చి అన్ని పేటలో అన్ని ఇళ్ళు తిరగలేరు కాబట్టి కదా తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద మెకానిజం ఉంటుంది. అంటే స్టేట్ కార్యవర్గం ఉంటుంది, జిల్లా కార్యవర్గం ఉంటుంది, మండలానికి ఉంటుంది, ఇలా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఆయా పనులు ఆయా వ్యక్తులు చేసేస్తేనే పని ఈజీ అవుతుంది. సో ఇక్కడ మన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీటింగ్ పెట్టాం. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఎస్సీ సెల్ ఎస్సీ ముఖ్యంగా ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే మహాసన్ కుర్రలు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ కూర్చుంటే అక్కడ మనం మాట్లాడు అక్కడ జనం ఎక్కువ కనబడితే జగన్కి ఏమనిపిస్తుందామనేమో మా మేనమావులు అందరూ దెబ్బేసిలా ఉన్నా కానీ అర్థమవుతుంది కదా. మిగతా మేనమావులు కూడా ఎదురు మన వాళ్ళందరూ ఈ పార్టీతో ఉన్నారు. అయితే చంద్రబాబు మనకు మంచి చేసి ఉంటారు, లేకపోతే ఎంతమంది వెళ్తూ ఉంటారు కదా. కాబట్టి మనం అంతా ఉండకూడదని ధైర్యం పేటలో ఉన్న మిగతా వాళ్ళకి కూడా వస్తుంది. అది కల్పించే ఉద్దేశంతోనే మొట్టమొదటి మీటింగ్ మన తూర్పుగోదావరి జిల్లాది కాకినాడలో పెడుతున్నాం. 3వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి మీరందరూ వచ్చేస్తే అక్కడ మనం మిగతా మాటలు కూడా మాట్లాడుకోవచ్చు. మనం చెప్పాల్సింది స్టేట్కి చెప్పచ్చు. ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు అని చెప్పి అన్ని కులస్తులు అన్ని దేశాల్లోనూ కూడా అంబేద్కర్ గారి పొగుడుతా మనం అంతా అన్ని కులాలు అన్ని పార్టీలు కూడా అంబేద్కర్ అంటేనే ప్రపంచ మేధావి అని అంటున్నాం కదా. మరి జగన్ అన్న ఏమన్నా ప్రపంచ మేధావి కన్నా గొప్ప మేధావా? విదేశీ విద్య అనే పేరు తీసి అంబేద్కర్ విదేశీ విద్య అనే పేరు తీసి జగన్ అన్న విదేశీ విద్య అని పెట్టుకోవడానికి మన దళితులు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడరా? అంటే ఒకటండి, ఒక రకంగా ఆలోచిస్తే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అంబేద్కర్ గారి కన్నా జగన్ గొప్పడే. ఎందుకంటే అంబేద్కర్ గారి మీద అన్ని కేసులు లేవు, జగన్ మీద ఉన్నాయి. అంబేద్కర్ జైలుకి వెళ్ళలేదు కానీ జగన్ 16 నెలలు వెళ్ళాడు. ఇప్పుడు అంటే ఆ విషయంలో చూస్తే మన ఆయనకి నేను గొప్పడే. కానీ విదేశీ విద్యా పథకం, అది విద్యా పథకం అంటే అంబేద్కర్ గారు అన్న గొప్ప చదివినోడు ఎవరు లేరు ఇప్పుడు ప్రపంచంలో. ఆ విద్యా పథకానికి ఆయన పేరు పెట్టాలి తప్ప విద్యా పథకానికి ఒక దొంగ జైలుకి వెళ్ళి వచ్చిన ఒక ఖైదీ పేరు పెడితే ఆ చదువుకునే పిల్లలందరూ కూడా ఈయన్ని ఆదర్శంగా తీసుకున్నారనుకోండి, ఈ జైళ్ళన్నీ నిండిపోతాయి. అంతే కదండి. సరే, ఇప్పుడు మనం ఎలాగ నియోజకవర్గానికి వచ్చాం. ఈ నియోజకవర్గం అంటేనే యనమల రామకృష్ణుడు గారు. యనమల రామకృష్ణుడు గారు అంటే దాదాపు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇక అంత పేరు ప్రఖ్యాతలు గాంచిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది యనమల రామకృష్ణుడు గారు. నేను చాలా మీటింగ్లో చెప్తాను, ఆయన మా జిల్లా వాడని చెప్పుకోవడానికి మాలాంటి ఇప్పుడు కొత్తగా వచ్చే రాజకీయాల్లోకి వచ్చే ఒకరికి ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఆయన బీసీ కులం నుంచి ఒక పార్టీలో ఆ స్థాయికి వెళ్ళారంటే ఆయన కష్టం, పార్టీ కోసం ఆయన పనిచేసిన విధానం మెయిన్. ఇప్పుడు ఊరికి విలువ ఇవ్వరండి. చంద్రబాబు నాయుడు గారు అన్న దారంటి వాళ్ళు అందరినీ పిలిచి విలుస్తారా? ఎవరు కదా. కానీ యనమల రామకృష్ణుడు గారు ఆయన ఆ స్థానానికి వెళ్ళారంటే ఆయన పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు, ఎంతో కష్టపడి పనిచేసి ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో విషయాల్లో మంచి మంచి సలహాలు ఇచ్చి ఆయనకి తోడుగా నిలబడి ఉంటారు. లేకపోతే అంత స్థాయి ఉండదు. ఇప్పుడు జగన్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఆల్రెడీ గెలిచిన ఎంతమంది ఉన్నారు అతనితో నాయకులు, ఒక సరైన నాయకుడు పేరు ఒకళ్ళు చెప్పలేము. కానీ చంద్రబాబు నాయుడు గారు వెనకాతల పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. అలాంటి నియోజకవర్గంలో ఉన్నాం మనం. ఈ నియోజకవర్గంలో అసలు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో చేసిన పనులు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఏంటి అని మనం శివరాం గారిని అడిగి తెలుసుకుందాం. ఓకే అండి. ఎందుకంటే మరి ఇప్పుడు అనొచ్చు ఆ తెలుగుదేశం పార్టీ మరి మీరు తునొచ్చారు, తుల్లో మాకేం చేసింది, మా వైసీపీ అయితే రోజు 30 రూపాయలు ఎత్తుంది అంటున్నారు. మరి ఆ 30 రూపాయల పని ఎక్కువ లేకపోతే తుల్లో తెలుగుదేశం పార్టీ చేసిన యనమల వారి ఫ్యామిలీ చేసిన పని ఎక్కువ అనేది మనం తెలుసుకుందాం. నమస్తే అండి. సార్ చెప్పండి, మన తుని నియోజకవర్గంలో మీకు తెలిసినది అంటే దాదాపు మంది 40 సంవత్సరాల పార్టీ 20 సంవత్సరాల అధికారంలో ఉంది. అన్ని పనులు మీరు ఎలాగ చెప్పలేరు. మీకు గుర్తున్న దగ్గరికి తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గానికి చేసిన పనులు ఏంటి? అంటే 82లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ ఉన్న ప్రతిసారి అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా రామకృష్ణ గారు మంత్రిగా పనిచేయడం ఈ నియోజకవర్గం అదృష్టంగా మనం భావించాలి. ముఖ్యంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు చదువుకున్న వ్యక్తిగా ఉన్నటువంటి రామకృష్ణ గారికి సీట్ ఇవ్వడం, అదేవిధంగా తుని ప్రజలు ఆనాటి వరకు రాజుల పరిపాలనలో కాంగ్రెస్ పరిపాలనలో అనేక ఇబ్బందులు పడి అభివృద్ధి అంటే ఏంటో తెలియని రోజులు మరి మార్పు కావాలని చదువుకున్న వ్యక్తిని ఎన్నుకుంటే మార్పు వస్తుందని భావించి ఆ రోజు రామకృష్ణ గారు అత్యధిక మెజార్టీతో గెలిపించడం. అదేవిధంగా యనమల రామకృష్ణ గారు కూడా నేను చదువుకుని ఈ స్థాయికి వచ్చాను, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ మైనారిటీ అందరూ కూడా చదువుకుని ఆ స్థాయికి ఎదగాలి అని భావించే వ్యక్తిగా ఆయన అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆనాడు చాలా చిన్న హాస్పిటల్ ఉండేది. ఈ తుని నియోజకవర్గం మొత్తానికి ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. ఇక్కడ హాస్పిటల్లో చూపించుకోలేక కాకినాడ వెళ్ళడం, వైజాగ్ వెళ్ళడం అలా చేస్తూ చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. కానీ మరి రామకృష్ణ గారు వచ్చాక అప్పటికి 5 సార్లు 2002 కంటే 5 సార్లు గెలిపించారు తుని ప్రజలు. వారికి ఏదో విధంగా మనం సహాయపడాలి, ఈ ప్రాంతంలో మార్పు తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా 100 పడకల హాస్పిటల్ కొత్త స్కీమ్ తీసుకొస్తే అందులో ఒకటి మన తుని ప్రాంతానికి వచ్చే విధంగా రామకృష్ణ గారు చేయడం. 2002లో మరి ఆ రోజు 100 పడకల ఆసుపత్రి తుని ప్రాంతంలో తుని నియోజకవర్గంలో కట్టించడం జరిగింది. 100 పడకల ఆసుపత్రి ఎక్కడండి? ఏరియా ఆసుపత్రి ఇక్కడే. అదే విధంగా ఆ ఆసుపత్రిలో కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత 2004లో వచ్చి 10 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి చేయలేదు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2014లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రామకృష్ణ గారు అసలు హాస్పిటల్ పనితీరు ఎలా ఉందని ఒక పెద్ద రీసెర్చ్ చేసి దాని మీద ఒక సర్వే చేయించి అయితే ఇక్కడ ఉన్న పాయకురపేట
నర్సీపట్నం, పత్తిపాడు, మన తుని నియోజకవర్గం ఈ 4 ప్రాంతాల నుంచి అత్యధికంగా గర్భిణీ స్త్రీలు ఈ ఆసుపత్రికి వస్తున్నారు. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి మరిన్ని సదుపాయాలు కల్పించాలి మహిళలకు అని చెప్పి 2018లో మళ్ళీ 8.5 కోట్లతో సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ ఒకటి తీసుకొచ్చి నిర్మించడం జరిగింది మన ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో మన రామకృష్ణ గారి ద్వారా. అది కూడా రాష్ట్రంలో 3 హాస్పిటల్ పెడితే అందులో ఒకటి తుని మన రామకృష్ణ గారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండి మన తుని ప్రాంత ప్రజలు అనేక సార్లు నన్ను గెలిపించారని అభిమానంతో ఇక్కడ తీసుకురావడం ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా అది చాలా రకరకాల విధంగా ఉపయోగపడుతుంది. ఒక్క మాట అడ్డొచ్చానండి, గెలిపించడం చాలా నియోజకవర్గాలు గెలిపించారండి. కానీ ఈ నియోజకవర్గాలు గెలిపించడం వల్ల ఈ నియోజకవర్గంలో నాయకులు ఎక్కడికి వెళ్తున్నారు? మంత్రి స్థాయికి, ఆ చంద్రబాబు నాయుడు గారి స్థాయికి వెళ్ళిపోతారండి. వెళ్ళిపోవడం వల్ల పని తేలికైపోతుంది. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఉన్నారు దార్జెట్ రాజా గారు, నాకు తెలిసి ఏ పని చేయలేదు ఇక్కడ. అతను రేపు సీట్ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. కానీ విలువిచ్చే పార్టీ, విలువిచ్చే నాయకులు ఒకసారి నియోజకవర్గ ప్రజలు అది కూడా గ్రహించాలి. చెప్పండి సార్. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే రామకృష్ణ గారు నన్ను గెలిపించలేదు 2014లో, నేను పెట్టిన అభ్యర్థిని గెలిపించలేదు అన్న అటువంటి ఏ విధంగా ఫీల్ అవ్వకుండా నాన్ని 6 సార్లు గెలిపించారు. ఈ ప్రాంత ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. నాకు మంత్రిగా అవకాశం వచ్చింది తెలుగుదేశం అని చెప్పి 5,000 ఇల్లు మన జిల్లాలోనే అత్యధికంగా 5,000 ఇల్లు మన తుని మున్సిపాలిటీ కేటాయించడం జరిగింది. గ్రాంట్స్ 5,000 ఇల్లు కట్టుకోవడానికి పేదలు కట్టుకునే ఇల్లు కేటాయించడం జరిగింది. 5,000 మంది కట్టుకున్నారు. దాంట్లో దాదాపుగా 2,000 మంది వరకు కట్టుకున్నారు. అదే కాకుండా అప్పుడు మన ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో LED లైట్లు పెట్టేవారు, ప్రతి పంచాయతీ మున్సిపాలిటీ కూడా. అది కూడా ఫస్ట్ ఈ జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఫస్ట్ తునికే తీసుకొచ్చినటువంటి ఘనత మన రామకృష్ణ గారు. మొత్తం అన్ని దిక్కుల్లో కూడా ప్రతిదీ కూడా LED లైట్ చేయించినట్టు ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే. ఇదే కాదు, గతంలో 2004 ముందు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పుష్కరాలు వచ్చాయి. అప్పటికి మనం 5 సార్లు గెలుస్తున్నాం, మన ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఈ ప్రాంతంలో మెట్ట ప్రాంతం ఎక్కువ, ఈ తుని నియోజకవర్గంలో తుని మండలం అంతా ఒక పంట పండడం చాలా ఇబ్బందిగా ఉండేది. ఇక్కడ ఉన్న రైతులు పడుతున్న ఇబ్బంది చూసి ఆయన పుష్కర పథకం ఒకటి పెట్టించి చంద్రబాబు నాయుడు గారితో ఆ పుష్కర ప్రాజెక్ట్ ఒకటి తీసుకురావడం కూడా ఈ ప్రాంతానికి జరిగింది. పుష్కర ద్వారా ఈ రోజు రైతులందరూ పంటలు పండించుకుంటున్నారు, సాగునీరు తాగునీరు అందరికీ కూడా అందుతుంది. అది కూడా తెలుగుదేశం రామకృష్ణ గారు జరిగింది. అదే కాకుండా రామకృష్ణ గారి 40 సంవత్సరాల ఆయన ఈ అధికారంలో ఉండగా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా తెలుగుదేశం హయాంలో దాదాపుగా 126 SC BC మైనారిటీకి కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది. 26 పైగా నియోజకవర్గంలో, మన తుని నియోజకవర్గంలోనే. ఇదే కాకుండా ఈ నియోజకవర్గంలో దాదాపుగా 20,000 పైగా SC ST ఉన్నారు కాబట్టి వీళ్ళకి కూడా చదువుకునే అవకాశం కల్పించాలి, వీళ్ళు కూడా పైకి తీసుకురావాలని చెప్పి 2002లోనే SC వెల్ఫేర్ స్కూల్ కూడా పెట్టడం, మరి అదే విధంగా మొన్న గవర్నమెంట్ లో SC హాస్టల్ నిర్మించడం, ఇది కూడా చేయడం జరిగింది. ఈ వెలంకొత్తూరు, లోకత్తూరులో హాస్టల్, దీపావళి కూడా హాస్టల్ నిర్మించడం. 2 హాస్టల్లో స్కూల్ అంటే 2 హాస్టల్లో స్కూల్ ముందు వచ్చింది, నిర్మించారు. అంటే అక్కడ లేనిది నిర్మించారు, ఇటుకలు పెట్టి నిర్మించారు. ఉన్నదానికి రంగులు వేయడం కాదు, ఉన్నదానికి రంగులు వేయడం 10,000 కోట్లు ఖర్చు పెట్టి మన మేనాడు జపలు కొట్టడం సరే. అంటే 2 హాస్టల్లో ఒక స్కూల్ అంటే అది రాను అది ఎన్ని కుటుంబాలని, ఎన్ని తరాలు బాగు చేస్తుందో తెలుసండి. అంటే ఆ తరాలను నిలబెట్టే పని తెలుగుదేశం పార్టీ యనమల రామకృష్ణ గారు చేస్తారు. ఏమో తరాలను నాశనం చేసి ఎవరో చేసిన పనికి రంగులు ఎక్కడ. అదే కాదు, చదువు గురించి ఎక్కువ, విద్య గురించి కూడా రామకృష్ణ గారు ఎక్కువ ఫోకస్ చేసేవారు. దాంట్లో భాగంగా మహిళలకి జూనియర్ కాలేజ్ ఒకటి తుల్లో నిర్మించడం జరిగింది రామకృష్ణ గారు మంత్రిగా ఉండగా. మహిళలకు అదే 99-2003 మధ్యలో రామకృష్ణ గారు తుని పట్టణంలోనే, తుని టౌన్ బ్యాంక్ కాలనీ. అది కాకుండా చెప్తే లిస్ట్ చెప్తుంటే ఎన్ని మంచి పనులు, అది స్థిరమైన పనులు, జీవితాలు మార్చే పనులు ఇవి. కానీ 30 రూపాయలు అనేది ఆ రోజు తినడానికి కూడా సరిపోదు. జగన్ ఇచ్చే 30 రూపాయలు చెప్పండి. అదే మళ్ళీ ముందు గతంలో మొట్టమొదటిసారి మంత్రి అయినప్పటి నుంచి తెలుగుదేశం ఆయనలోనే డిగ్రీ కాలేజ్ హైవే మీద విశాలమైన ప్రాంతంలో డిగ్రీ కాలేజ్ నిర్మించిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ యనమల రామకృష్ణ గారు. మొన్న ప్రభుత్వంలో 2014-19 ప్రభుత్వంలో అదే డిగ్రీ కాలేజ్ ని స్వయం ప్రతిపత్తి ఆటోనమస్ వాళ్ళుగా పరీక్షలు పెట్టుకునే విధంగా, వాళ్ళుగా నిర్ణయం తీసుకునే విధంగా డిగ్రీ కాలేజ్ ని మార్చింది కూడా మన రామకృష్ణ గారు. ఇది 2015 అనుకుంటారు. అదే కాకుండా మళ్ళీ కోన తీర ప్రాంతం ఉందండి, అక్కడ మత్స్యకారులు, BC సోదరులు, SC సోదరులు ఎక్కువగా ఉంటారు అక్కడ తొండింగ్ మండలంలో. ఆ ప్రాంతంలో చదువుకునే వాళ్ళు చాలా తక్కువ అనమాట. 10th వరకు చదవడం, ఇంటర్ వరకు చదవడం ఆపేయడం అక్కడ చేస్తుంటారు. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళందరూ చదువుకుని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి అక్కడ ప్రత్యేకంగా మండలం హెడ్ క్వార్టర్స్ లో మండలం సంబంధించి ఒక డిగ్రీ కాలేజ్ ప్రత్యేకంగా కూడా తీసుకురావడం జరిగింది. మొన్న ప్రభుత్వం 2014 తిరుమలపురంలో డిగ్రీ కాలేజ్ పెట్టారు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పెట్టడం. దానికి మన ప్రభుత్వంలో ఉండగానే 2019లో 14,40,00,000 శాంక్షన్ చేసి బిల్డింగ్ కట్టడానికి శాంక్షన్ చేయించారు. అయితే ఎన్నికలు రావడంతో ఈ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఆ నిధులను పక్కన పెట్టించేసి ఒక బిల్డింగ్ ఒక ఇటుకు కూడా వెళ్ళి వచ్చి, అంటే ఈ దుర్మార్గులు ఏ విధంగా పరిపాలిస్తారో మనం ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ కట్టిన డిగ్రీ కాలేజ్ కి మళ్ళీ దానికి నిమిత్తం 14.5 కోట్లు యనమల రామకృష్ణ గారు శాంక్షన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ 14.5 కోట్లు అతను సొంత ఖర్చులు వాడుకున్నారండి. దాన్ని బట్టి చూడండి, ఇక్కడ ఎవరు మేలు చేశారు, ఎవరు మనల్ని నాశనం చేయడానికి చూస్తున్నారు సార్. అదే విధంగా పేదలు తుని పట్టణంలో అత్యధికంగా పేదలు ఉన్నారని, అంటే 2004 ముందు
ఈ ప్రాంతంలో ఎక్కువ పేదలు ఉన్నారు, ఎస్సీలు బీసీలు అందరూ కూడా అది అతి తక్కువ ఆదాయం చాలా తక్కువ పట్టణంలో. వీళ్ళందరికీ సొంతంగా ఇల్లు ఉండాలి, ఇల్లు కట్టించాలని చెప్పి రామకృష్ణ కాలనీ పెట్టి ఇక్కడ అందరికి పేదలందరికీ ఆ రోజుల్లో పేదలందరికీ రోడ్డు మీద ఉన్న వాళ్ళకి కూడా రేషన్ కార్డు కంటే సంబంధం లేకుండా ఇల్లు స్థలాలు ఇచ్చినటువంటి ఘనత మన పార్టీ రామకృష్ణ గారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ పక్కనే ఈ రోజు ఆ కాలనీ రేట్ చూస్తే మన ఆశ్చర్యం వేస్తుంది. ఒక్క స్థలం ఈ రోజు లక్షల రూపాయలు అయిపోయింది. ఈ రోజు అంతగా అభివృద్ధి చెందింది ఈ రోజు. ఆల్మోస్ట్ తుని పట్టణంలో ఉన్న పేదవాళ్ళు అదృష్టవంతులు. ఆ రోజు ఎందుకు యనమల రామకృష్ణ గారు ఉండటం వల్ల అందరూ లక్షలు చేసి పారేసాడు. ఇదే విధంగా మళ్ళీ మన 2002-2004 ప్రాంతంలో మన ప్రాంతంలో మెట్ట ప్రాంతం కాబట్టి ఇక్కడ వర్ష ప్రభావం తక్కువ ఉండడం, మంచి చాలా విధాలుగా ఇబ్బంది పడేవారు. కేంద్ర మంత్రిగా ఎర్రనాయుడు గారు ఉంటే ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన ఆధ్వర్యంలోనే 76 ఓవర్ హెడ్ ట్యాంకులు ఒకేసారి తీసుకొచ్చి ఈ తుని నియోజకవర్గం మొత్తం ప్రతి గ్రామంలో తాగునీరు అందే విధంగా చేసినటువంటి ఘనత కూడా మన రామకృష్ణ గారికి. ఆ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మించిన తర్వాతే ఈ ప్రాంతంలో తాగునీరుకి సమస్య లేకుండా చాలా వరకు తగ్గింది. అదే హయాంలో తుని మున్సిపాలిటీలోనే 5 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించడం, మొత్తం తుని పట్టణానికి మంచినీరు సమస్య లేకుండా చేసినటువంటి ఘనత నాయకుడు కూడా ఒక రామకృష్ణ గారు కూడా తెలియజేస్తారు. అసలు ఒకటిసారి ఇది వాటర్ సమస్య అనేది, ఆ వాటర్ సమస్య వల్ల చాలా మందికి రకరకాల జబ్బులు వచ్చేయటం, వాటర్ టైం కు దొరకపోవటం, దానివల్ల అనారోగ్య సమస్యలు అనేవి. మరి ఇన్ని 76 ఓవర్ హెడ్ ట్యాంకులు అంటే ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేసిన యనమల రామకృష్ణ గారు చేసిన అభివృద్ధి చూడండి, కళ్ళ కనబడితే ఇవన్నీ. ఇవి ఒక రోజుతో అయిపోయి కాదు. నేను ఒకటే ప్రశ్న అడుగుతానంటే, వైసీపీలో అతను 30 రూపాయల పథకాలు ఇచ్చాడు చాలా మందికి. ఎవరింటికన్నా వెళ్ళి వైసీపీ ఇప్పుడు 2.5 లక్షల కోట్లు ఎంత పనిచేసాను అంటున్నాడు. ఆ 2.5 లక్షల కోట్లకు సంబంధించిన జరిగిన వర్క్ ఏదన్నా, ఇప్పుడు మీ ఇంటికి ఒక పథకం వచ్చి ఉంటుందన్న, ఆ పథకం ఇచ్చిన డబ్బులు ఏం చేశాను అంటే ఆ డబ్బులు చేసిన పని కానీ లేకపోతే అది ఉపయోగపడ్డది కానీ ఏదైనా కనపడుతుంది మనకి. ఇక్కడ యనమల రామకృష్ణ గారు కట్టిన స్కూల్ కనపడుతున్నాయి లేదా, ఏంటి డిగ్రీ కాలేజీలు కనపడుతున్నాయి లేదా, ఈ ఓవర్ హెడ్ ట్యాంకులు కనపడుతున్నాయి లేదా. మరి 2.5 లక్షల కోట్లు ఉంటే మరి ఇలాంటి పనులు కనపడాలి కానీ ఏది 2.5 లక్షల కోట్లు ఏంటి చేతిలో పెట్టిన ఐసులో కరిగిపోయింది అంతే. 2.5 లక్షల కోట్లు ఇక్కడ ఒక మంత్రి గారు తలుచుకుంటే మరి ఇంత అభివృద్ధి చేయగలిగారంటే ఒక్కసారి అంటే అభివృద్ధికి ఈ దోపిడీకి దొంగతనానికి ఉన్న తేడా గమనించండి. ఇప్పుడు ఈయన చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏంటి ఒక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేసిన పనులు ఇన్ని ఉన్నాయా? జగన్ అతను చేసిన చిన్న పని ఇంత పోతా పెట్టి చూపిస్తున్నాడు. అదే కాదండి, 2014-19 మధ్యలో ముఖ్యంగా దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏ ఒక్క రోడ్డు వేయలేదు, గోతులు పడిపోయి చాలా ఇబ్బంది పడేవారు ప్రజలందరూ కూడా. అయితే మన ప్రభుత్వం వచ్చినప్పటికీ ఇక్కడ మనం ఓడిపోయినా రామకృష్ణ గారు గతంలో 4 సార్లు ఏకాగ్రీవంగా గెలిపించారు ఏకదాటిగా. వీళ్ళ ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నా ఆ సమస్యలను తీర్చాలని చెప్పి దాదాపు తుని నియోజకవర్గంలో 90% రోడ్లన్నీ కూడా రోడ్ ఎక్స్టెన్షన్ చేయించారు, కొత్త రోడ్లు వేయించారు, మొత్తం 90%. దాంట్లో చిన్న విషయం ఉంది, మండలానికి ఒక రోడ్డు 1-2 రోడ్లు వదిలేసా అంతే, మిగతా అన్ని రోడ్లు వేయించారు 2019. ఆ వదిలేసిన రోడ్లు ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వేయించలేకపోయింది. అది పరిస్థితి. రోడ్లు గొంతలు కూడా ఒక మాట మిమ్మల్ని, యనమల రామకృష్ణ గారిని ఏకదాటిగా 6 సార్లు ఇచ్చారా? 6 సార్లు గెలిచాడైనా 6 సార్లు కంటిన్యూస్ గా. అంటే ఒక్కసారి కూడా ఈయనకి ట్రాన్స్ఫర్ ఇవ్వలేదా? పక్కనే ఒకసారి కూడా సీట్ ఇవ్వం మేము ఇంకొకరు పెట్టుకున్నాను ఒకసారి కూడా వెళ్ళదా? 6 సార్లు ఏకదాటిగా. ఆయన గెలిచారంటే ఆయన చేసిన అభివృద్ధి కారణం. అభివృద్ధి అండి. ఆయన మొట్టమొదటిసారి గెలిచినప్పుడే ఆయన ప్రతి గ్రామంలో బీసీ కాలనీలు, ఎస్సీ కాలనీలకి స్థలాలు ఇవ్వడం, ఇల్లు ఇవ్వడం, ఎన్టీ రామారావు గారు ఆయనలో ఇల్లు స్థలాలు ఇవ్వడం, ఇల్లు కట్టించడం కూడా చేశారు ఆయన ఆ రోజు. దాన్ని బట్టి 2వ సారి గెలిచారు. అలాగే అభివృద్ధి గెలిచిన ప్రతిసారి ఆయన అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ టైం గెలుస్తూ వచ్చారు. ఇది కరెక్ట్ పాయింట్ అండి. ఎందుకంటే జగన్ అంటాడు చంద్రబాబు నాయుడు గారిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, నువ్వు జనానికి ఏం చేయలేదు అంటాడు. రామకృష్ణ గారిని ఒకవేళ విమర్శించాలన్నా 6 సార్లు చేశాడు, ఏం చేయలేదు అంటా ఉంటాడు. ఇప్పుడు నిజంగా ఒకసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఏం పని చేయకపోతే 2వ సారి ఎందుకు గెలిపిస్తారు జనం? 3వ సారి ఎందుకు గెలిపిస్తారు? అవునా కదా? ఇప్పుడు 6 సార్లు ఒక నాయకుడు గెలిచాడంటే 6 సార్లు అదే నాయకుడిని నమ్మి పార్టీ కూడా అవకాశం ఇచ్చిందంటే ఆ నాయకుడు ఎన్ని పనులు చేసి ఉంటాడండి గ్రామాల్లో, ఆ నియోజకవర్గంలో. అది కదా మనం ఆలోచించాల్సింది. ఇప్పుడు జగన్ ఇక్కడ ఎమ్మెల్యేని అక్కడ ఎమ్మెల్యేని ఇక్కడికి ఎందుకు మారుతున్నాడు? ఎమ్మెల్యే ఇక్కడ పీకింది ఇవ్వలేదు, ఈ ఎమ్మెల్యేకి పీకడానికి ఆ పైనుంచి ఏం అవకాశం ఇవ్వలేదు. ఒకవేళ అవకాశం ఇచ్చిన వీళ్ళు సొంతానికి పీక్కున్నారు తప్ప జనానికి పీకింది ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడికి మారుతుంది. ఇక్కడ అంటే ఒక పార్టీ యొక్క బలాబలాలు స్థాయి ఏంటి అనేది ఇక్కడ మనకు అర్థమైపోతుంది. అవునా కదండి? ఇంకా చెప్పండి సార్. ఇంకే వీళ్ళు సాయంత్రం దాకా చెప్పేలా ఉన్నారు. లెక్కనే అంత లిస్ట్ ఉంది. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు యనమల రామకృష్ణ గారు. అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కాబట్టి ఇప్పటికీ నియోజకవర్గంలో ఎవరికైనా మాతోనే పోటీ, మేమే పోటీ, ఎవరికైనా రామకృష్ణ గారే పోటీ, రామకృష్ణ గారితో ఎవరికైనా పోటీ. ఇంకా ముఖ్యంగా ఈ ప్రాంతంలో కోటనందూరు మండలం, తుని మండలం, రూరల్ మండలం ఎక్కువగా చెరుకు రైతులు ఉండేవారు. వాళ్ళకి ఉపయోగపడే పాయకరపేట కూడా సగం చెరుకు రైతులకు ఉపయోగపడేగా ఇక్కడ తాండవ షుగర్ ఫ్యాక్టరీ ఒకటి ఉండేదని చెప్పాలి. ఇప్పుడు లేదు, ప్రస్తుతం లేదండి. ఉండేది 2019 వరకు ఉండేది, 19 వరకు ఉండేది. యాక్చువల్గా ఏమైందంటే 2019 వరకు ఏవైతే బకాయిలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి రైతులందరూ వచ్చి అడగడం, రామకృష్ణ గారు ఆర్థిక మంత్రిగా ఉండడం, అక్కడ ఉన్నటువంటి చైర్మన్ కూడా మన పార్టీ వాళ్ళు అవ్వడం, వాళ్ళందరూ అడగడం. సో ఆయన ఏం చేశారంటే దాదాపు 200 కోట్లు ఆ షుగర్ ఫ్యాక్టరీ అభివృద్ధి నిమిత్తం గ్రాంట్ చేయడం జరిగింది. అందులో 100 కోట్లు రిలీజ్ అయిపోయి అమౌంట్ కూడా వచ్చేసింది.
దాంతో 2019 వరకు ఉన్నటువంటి ఆ షుగర్ ఫ్యాక్టరీ సంబంధించిన బకాయిలు అన్ని కూడా తీరిపోయి షుగర్ ఫ్యాక్టరీ ప్లస్ లోకి వచ్చింది, అద్భుతంగా నడిచింది. 2019 తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఫ్యాక్టరీ నడిచి ఈ రోజు అది మూతపడిపోయింది. నిధులు లేక బకాయిలు, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందక, ప్రభుత్వం పెద్దలు పట్టించుకోక, చెరుకు రైతుల యొక్క అభివృద్ధి కోసం ఎవరో ఆలోచించక, ఈ జగన్మోహన్ రెడ్డి ఏమి చేయక ఆ ఫ్యాక్టరీ మూతపడిపోయింది. ఇప్పుడు కూడా నడిచే పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి చెరుకు రైతులందరూ కూడా వేరే పంటలకు మారిపోవడం, వేరే షుగర్ ఫ్యాక్టరీకి తోలుకోవడం అలాగా జరిగింది అనమాట. అంటే ఏడు నియోజకవర్గాలు మరి ఎంతమంది రైతులు బతుకుంటుంటారు కుటుంబాలు? పైగా చెరుకు ఫ్యాక్టరీ అంటే ఇప్పుడు మామూలు పంటలతో పోలితే కొంచెం బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే ముందుగానే వాళ్ళు కొంచెం గ్రాంట్ ఇవ్వడం, ఆ వరకు చేయడం, కొంచెం 10 రూపాయలు వచ్చినట్టు కూడా ఉంటుంది చెరుకు అనేది. అదే కాకుండా ఆ ఫ్యాక్టరీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలు ఇవ్వక ఒక రైతు కూడా చనిపోవడం జరిగింది ఆ పోరాటం చేసి. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవలేదు. ఈ ప్రభుత్వం ఆ ఫ్యాక్టరీని నడిపే ఉద్దేశం లేదు. ఈ ప్రభుత్వానికి చెరుకు రైతుని ఆదుకునే పరిస్థితి కూడా లేదు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మన ప్రభుత్వం రావాలా, దాని మీద ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మన ప్రభుత్వం వస్తుంది, రామకృష్ణ గారు మళ్ళీ మంత్రి అవ్వాలి, దివ్య గారు గెలవాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ ఫ్యాక్టరీ తెచ్చుకోవాలి అన్నది ఇక్కడ ఉన్న స్థానిక రైతుల యొక్క ఆకాంక్ష. సీసీ రోడ్, అవును సీసీ రోడ్లు మన నియోజకవర్గంలో ఎస్సీ కాలనీలో చాలా మొత్తం 90% సీసీ రోడ్లు వేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ తొలి నియోజకవర్గంలో. దీని మీద మేము సవాల్ చేసి చెప్తున్నాం. 90% గ్రామాల్లో ఎస్సీ కాలనీలో కానీ బీసీ కాలనీలో కానీ ఏ గ్రామంలో అయినా సీసీ రోడ్ ఉన్నదంటే అది తెలుగుదేశం ప్రభుత్వం వేసింది తప్ప ఈ ప్రభుత్వం వేసింది లేదు. దమ్ముంటే మేము సవాల్ చేస్తున్నాం, దమ్ముంటే రమ్మనండి. నేను తొలి నియోజకవర్గంలో ఉన్న ఓటర్లందరికీ, ముఖ్యంగా ఎస్సీలందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, ఈ రోజున లిస్ట్ చెప్పారు, ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది వీళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలంటే. కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాలు నేను విన్నదే దాదాపు 5,000 శాంక్షన్ అవ్వడం కానీ, లేకపోతే ఎస్సీలకు సంబంధించి స్కూల్స్ కట్టడం, హాస్టల్ కట్టడం, అలాగే డిగ్రీ కాలేజీలు కట్టడం, అక్కడికక్కడే డిగ్రీ కాలేజీలు కట్టడం, యనమల రామకృష్ణ గారి పేరుతోనే ఒక కాలనీ కట్టించారట పేదలకి, 5,000 ఇల్లు తీసుకురావటం, దాదాపు 76 వాటర్ ట్యాంక్స్. అంటే ఒక్క నియోజకవర్గంలో మామూలు విషయం కాదు. ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ పథకం కానీ, లేకపోతే ఇంకా ఈ పేదలందరికీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని, ఒక పథకాన్ని పెట్టే విషయంలో కానీ యనమల రామకృష్ణ గారు చేసిన వర్క్ అయితే అసలు అది ఎవడో చెరపలేంది, అదొక హిస్టరీ. అది అలాంటి గొప్ప వ్యక్తి కుటుంబం ఈ రోజున తుని ప్రాంతంలో ఉండటం అనేది నిజంగానే తుని ప్రాంత వాసులు చేసుకున్న ఒక అదృష్టం. ఇంత గొప్ప నాయకులు పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్ర స్థాయిలో ఇంత ప్రభావం తీసుకురాగలిగిన నాయకులు తుని ప్రాంతానికి సొంతం. కాబట్టి ఈ తుని ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వచ్చే ఎలక్షన్లో యనమల దివ్య గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి యనమల దివ్య గారిని గెలిపించుకోవడం ద్వారా మీ తుని నియోజకవర్గాన్ని మీరు బాగు చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ శివరామ్ గారు. ఆయన చాలా పనులున్నా కూడా తక్కువ సమయంలో చెప్పాలి అన్నందుకు కొన్నే చెప్పారు. ఆయన ఇంకా లిస్ట్ తీసుకుంటాను, ఆ లిస్ట్ తీసుకుని నేను కూడా ఒకసారి మాసాన్ స్టూడియోలో కూర్చొని మొత్తం పొద్దున్నే సాయంత్రం చదివేస్తానండి. రాజేష్ గారి అవకాశం ఇచ్చినందుకు ఆయన కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఆయన ఏదైతే ఒక యజ్ఞంలో మొదలు పెట్టారో ఆయన అనుకున్న ఆశయం ఖచ్చితంగా నెరవేరాలని తెలుగుదేశం ద్వారా మా యొక్క మద్దతు ఆయనకి ఎప్పుడు ఉంటుంది. తొలి నియోజకవర్గం ఆయన సొంత నియోజకవర్గంలో భావించవచ్చు. ఆయన ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆయన ఎవరితో ప్రచారం చేయడానికి అడ్డే ఉండదు. ఆయన ఎప్పుడు మాకు మంచి మిత్రుడు, మా కుటుంబానికి మంచి స్నేహితుడు. కాబట్టి ఆయనకి ఎప్పుడు మా అండ ఉంటారని కూడా తెలియజేస్తాను. నిజానికి మాకు ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా తుని చేయడం అనేది నాకు సెంటిమెంట్ అయిపోయిందండి. ఎందుకంటే ఇక్కడి నుంచి మొదలెడితే ఆ కార్యక్రమం చాలా సూపర్ సక్సెస్ అయిపోతుంది. ఈ రోజున రేపు ఫిబ్రవరి 3 జరిగే ఈ కార్యక్రమం, ఈ మీటింగ్ కూడా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని నేను నమ్ముతున్నాను. అవకాశం కల్పించిన అందరికీ, ఇచ్చేసిన మీ అందరి పెద్దలందరికీ కూడా నమస్కారం.